సో వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఈ వీడియోలో మనం లాంగ్ బిల్డప్ అంటే ఏంటి, షార్ట్ బిల్డప్ ఏంటి, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ అంటుంటాం. ఇవి తెలుసుకుందాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే తెలుసు. సింపుల్గా చెప్తున్నాను. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే సపోజ్ రిలయన్స్ అనే కంపెనీ ఉంది, ఫీచర్స్ 0 ఉంటాయి ఇనీషియల్గా. బట్ నాకు పెరుగుతుంది అనిపించింది, నేను ఒక లాట్ అనేది బై చేశాను. కానీ నేను బై చేయాలంటే ఇంకొక వ్యక్తి అమ్మటానికి కావాలి, వేరే వ్యక్తి అమ్మారు. ఇద్దరి వల్ల ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగింది, ఒక కాంట్రాక్ట్ అనేది రిలీజ్ అయింది మార్కెట్లో. ఓకే, దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. ఇప్పుడు మంత్ ఎండింగ్ దాకా ఆ కాంట్రాక్ట్ ఏదైతే నేను బై చేసానో అతను అమ్మాడో అది అంతే ఉందన్నమాట. సపోజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మంత్ ఎండ్కి ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ +1 ఉన్నట్టు. ఓకే, దీన్ని అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అంటారు. సపోజ్ ఒక పార్టీ 5 crores ఎగ్జాంపుల్గా చెప్తున్నాను బై చేసింది. అదేవిధంగా ఇంకొక పార్టీ 5 crore ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నా సెల్ చేసింది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద మంత్ దాకా ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వాల. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 5 crores ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇద్దరు సమానంగా ఉన్నారు కదా. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లాంగ్ బిల్డప్ అంటాం, షార్ట్ బిల్డప్ అంటాం, షార్ట్ కవర్ అంటాం, లాంగ్ అన్వైండింగ్ అంటాం. అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రైస్తో కంపేర్ చేస్తాం. ప్రైస్ పెరుగుతుంది అనుకోండి ఫ్రెండ్స్, దాని మీనింగ్ ఏంటంటే లాంగ్గా బిల్డప్ జరుగుతుంది. ఎందుకు లాంగ్ బిల్డప్ అనాలి? ప్రైస్ పెరుగుతుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, దట్స్ ఫైన్. ఎవ్రీడే కూడా కొత్త కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. ఓకే, ఇనీషియల్గా 10 ఉన్నాయి అంటే 10 అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్. సెకండ్ డే 20 ఉన్నాయి, థర్డ్ డే 30 ఉన్నాయి. ఈ విధంగా అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, దట్స్ ఫైన్. బట్ లాంగ్ బిల్డప్ అని ఎందుకు అంటున్నామంటే ప్రైస్ పెరుగుతూ ఉంది కాబట్టి. ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ ఉందన్నమాట. డిమాండ్ ఎందుకు వస్తుంది అనేది చాలాసార్లు చెప్పాను, బట్ ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు రిలయన్స్ పెరుగుతుందని బాగా నమ్మకం ఉంది అనుకోండి. ఒక పార్టీ ఏం చేస్తుంది, బై చేస్తుంది, ఇంకో పార్టీ సెల్ చేస్తుంది, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. బట్ ప్రైస్ ప్రీమియం పే చేసేవాడు విన్ అవుతాడు ఇక్కడ అని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. అంటే ఒక హైపోథిసిస్ ఉంటుంది, ఒక థియరీ ఉంది దీంట్లో. ఇప్పుడు ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ ఎట్లా పెరిగిద్ది? ఫస్ట్ ఇక్కడ 100 రూపీస్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనం. ఇనిషియల్గా బై చేసేవాడు స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? 100 రూపీస్ దగ్గర ఎవరెవరు సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి బై చేయండి అంటాడు. చేసేసారు. సపోజ్ ఇక్కడ 1 lakh క్వాంటిటీ అనేది దొరికింది, ఏది 100 రూపీస్ దగ్గర. అయిపోయారు. బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఏమంటాడంటే ఇంకో 10 పైసలు పెంచు, ఎవరన్నా అమ్మేవాళ్ళు వస్తారేమో అంటాడు. ఇంకొక 10 పైసలు పెంచాం రేటు, అప్పుడు కూడా వస్తారు. ఇంకొక 1 lakh వచ్చారనుకో, ఇంకొక పావలా పెంచు అంటాడు. ఈ విధంగా ప్రైస్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఎందుకు? హీఈస్ వెరీ స్ట్రాంగ్ అనమాట. బయ్యర్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, అందుకని ప్రైస్ని పెంచుతున్నాడు. బట్ ప్రైస్ పెరిగేటప్పుడు ఆబ్వియస్గా సెల్లర్ కూడా వస్తాడు. ఎందుకు? అరే ఇది మంచి ప్రైస్, రిలయన్స్లో ఎగ్జిట్ అవ్వడం మంచిది, లేదా కొత్తగా పొజిషన్స్ షార్ట్ చేయడం మంచిది. ఇట్లా ఉంటాయి అన్నమాట థీరీస్. దానివల్ల వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటుంటారు. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అర్థమైంది కదా? అందుకని దీన్ని మనం ఏమంటామంటే లాంగ్ బిల్డప్ అంటాం. అంటే స్టాకు కొన్ని రోజుల తర్వాత కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం ఒక అనాలిసిస్ అనేది చేస్తాం అనమాట. లాంగ్ బిల్డప్ స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఎక్కడైతే ఇది మంచి బ్రేక్అవుట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కన్సాలిడేషన్ నుంచి బయటికి రావచ్చు, లేకపోతే మంచి క్యాండిల్ స్టిక్ని జనరేట్ చేయొచ్చు, వాటి కోసం వాచ్ చేస్తుంటాం ఎప్పుడు ఈ లాంగ్ బిల్డప్ అనేది మనం చూసినప్పుడు. లాంగ్ బిల్డప్ అయితే క్లియర్గా అర్థమైంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, లాంగ్ బిల్డప్. నెక్స్ట్ షార్ట్ బిల్డప్. షార్ట్ బిల్డప్ కూడా సేమ్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే కొత్తగా కాంట్రాక్ట్లు వస్తున్నాయి ఆ స్టాక్ మీదకి. ఫస్ట్ రోజు 10 ఉన్నాయి, సెకండ్ రోజు 20 ఉన్నాయి, థర్డ్ రోజు 30 ఉన్నాయి. ఇదంతా పెరుగుతూ వస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్, దట్స్ ఓకే. బట్ ప్రైస్ ఏం చేస్తుంది అనేది మ్యాటర్స్. ప్రైస్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే ఏంటి? ఇక్కడ సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు. ఇక్కడ 100 రూపాయల దగ్గర రిలయన్స్ అమ్మే అబ్బా అంటాడు. అందరూ కొనేవాళ్ళు ఉండరు కదా, అమ్మాం సార్ ఒక 1 lakh అమ్మగలిగాం, ఇంకొక ప్రైస్ తగ్గించండి కొనుక్కునే వాళ్ళు వస్తారేమో అని ఇంకొక రూపాయి తగ్గిస్తాడు 99 దగ్గర. అక్కడ ఒక 1 lakh అమ్ముతారు. ఓకే,
ఇంకొక రూపాయి తగ్గించి చూడు ఎవరన్నా వస్తారేమో. ఎందుకంటే ప్రైస్ లోవర్ ప్రైస్కి వచ్చేటప్పుడు ఏంటంటే బయర్స్ వస్తుంటారు, హయ్యర్ ప్రైస్కి ఇచ్చేటప్పుడు సెల్లర్స్ వస్తుంటారు అనమాట. సో ఇది ఒక సింపుల్ మార్కెట్ థియరీ. సో ఈ విధంగా ఏంటంటే సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు. ముందు మనం ఎగ్జిట్ అవ్వాలి, దీంట్లో ముందు తగ్గించు డిస్కౌంట్ చేయి అంటుంటాడు. డిస్కౌంట్ చేస్తూ పోతూ ఉంటే ఎంత అవుతుంది, అట్రాక్ట్ అవుతుంటారు, తగ్గిస్తూ ఎగ్జిట్ అవుతుంటారు అనమాట వీళ్ళు. ఓకేనా, పాయింట్ అర్థమవుతుందా? ఎగ్జిట్ అవటం సెన్స్ ఏంటంటే ఇక్కడ స్టాక్లో లాగా ఎగ్జిట్ కాదు, ఇక్కడ బిల్డప్ క్రియేట్ చేస్తున్నారు, షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, 5 crore షార్ట్ ఫీచర్స్ షార్ట్ కొట్టేసి రిలయన్స్లో అని చెప్తున్నారు. ఎందుకు? మార్కెట్కి ఎందుకు వెళ్తుందని అనుకుంటున్నాడు. దానికోసం ఏం చేస్తున్నాడు, ప్రైస్ని డిస్కౌంట్ చేసుకుంటూ కిందకి వెళ్తున్నాడు. అందుకని ప్రైస్ తగ్గుతూ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. అప్పుడు ఏమంటామంటే మనం ఈ స్టాక్లో, పర్టికులర్ స్టాక్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ మేబీ 1 week ఆర్ couple of days తర్వాత మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశం ఉంది. ఎలా? ప్రైస్తో కంపేర్ చేసి మనం అనాలైసిస్ అనేది చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి సెకండ్ క్వాడ్రంట్ ఇది. థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది, ప్రైస్ తగ్గుతూ ఉంది. చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా తగ్గుతుంది. సపోజ్ 5 crores బై చేశారు, 5 crores సేల్ చేశారు, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 5 crore ఉంది. బట్ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు, లాస్లో ఉన్నారు. ఏదన్నా కానీ కొంచెం తగ్గించేద్దాం. సపోజ్ ఒక 2 crores ఎగ్జిట్ అవుదాం అనుకున్నారు, వీళ్ళు 2 crores ఎగ్జిట్ అయిపోయారు, వీళ్ళు కూడా 2 crores అనేది ఎగ్జిట్ అయ్యారు అనుకున్నాం. ఇప్పుడు ఓన్లీ అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 3 crore ఉంది. ప్రీవియస్గా 5 crores ఉంది, ఇప్పుడు 3 crores ఉంది అనమాట. ఇప్పుడు ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది ఫ్రెండ్స్, పాయింట్. ఎందుకంటే 3 crores ప్రీవియస్గా 5 crores నుంచి 3 crores వచ్చింది. బట్ ప్రైస్ కూడా తగ్గిపోయింది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్, వన్ సెక్ ఫ్రెండ్స్. యా, ప్రైస్ తగ్గింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గింది. మనకి లాంగ్ అన్వైండింగ్ అయింది. అంటే ఎవరైతే బుల్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే బాగా హెవీగా కొన్నారు, బట్ ఒక ప్రైస్కి వెళ్ళాక సపోజు రిలయన్స్ 100 నుంచి 120కి వచ్చింది, ఇది బెస్ట్ ప్రైస్ అనుకున్నారు, ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు ఏమైందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది, బట్ వాళ్ళు ఎగ్జిట్ అవటం వల్ల కొంత ప్రీమియం ఫ్యూచర్ ప్రైస్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఓకే, ఎగ్జిట్ అవుతున్నారు ఎందుకంటే లిమిట్ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వలేరు, హెవీ క్వాంటిటీ ఉన్నప్పుడు. దానివల్ల కొద్దిగా ప్రైస్ కూడా స్లిప్ అయింది అనుకోండి. అప్పుడు మనం ఏమంటామంటే ఇది లాంగ్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్గా, అంటే ఇది పెరుగుతుంది అని కొనుక్కున్నారు, ఆల్రెడీ విన్ అయిపోయి ప్రాఫిట్లోకి వచ్చారు, వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. అందుకని కొద్దిగా ప్రైస్ డిస్కౌంట్ అయింది, అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా డిస్కౌంట్ అయింది. సో దీన్ని బట్టి లాంగ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి జాగ్రత్త. ఏదైతే పర్టికులర్ స్టాక్ మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఈ లాంగ్ అన్వైండింగ్ జరుగుతుందంటే మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ వీక్స్, మంత్స్ ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది, టాప్ అయ్యే అవకాశం ఉంది. అంటే టాప్ ఇంకా అదే అనమాట, అక్కడ నుంచి కూడా మనకి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉందండి. ఒక హింట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఫ్రెండ్స్, దట్స్ ఫైన్. 3 crores అనుకున్నాం, బట్ ప్రైస్ అనేది సపోజ్ పెరుగుతుంది అనుకున్నాం, అవ్వచ్చు. ఎనీ కేస్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట. ఎందుకు అవుతుంది అంటే ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, వీళ్ళు గెలిచారు, ఎవరు బేర్స్ గెలిచారు, షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, వాళ్ళు కిందకి వెళ్ళింది. సపోజ్ 100 దగ్గర అమ్మారు, 80కి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఎవరు షార్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవడం వల్ల ఏమవుతుందంటే 5 crores నుంచి ఒక 2 crores ఎగ్జిట్ అయ్యారు అనుకుందాం కాంట్రాక్ట్స్. అప్పుడు 3 crores కాంట్రాక్ట్స్ ఉంటుంది. ఆబ్వియస్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది, బట్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎందుకు? వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఎందుకంటే షార్ట్ చేశారు 100 దగ్గర, 80 దగ్గర రికవర్ చేస్తున్నారు అనమాట. రికవర్ చేసేటప్పుడు కొద్దిగా ప్రైస్ అనేది అలా మూవ్ అవుతుంది అనమాట, స్పైక్ ఇస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి షార్ట్ కవరింగ్ ఇది జరుగుతుంది మార్కెట్లో అని మనం ఈజీగా తెలుసుకుంటాం. ఇది ఫ్రెండ్స్ సింపుల్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, బిల్డప్ అంటే ఏంటి, లాంగ్ బిల్డప్ ఏంటి, షార్ట్ బిల్డప్ ఏంటి, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ ఏంటి. ఈ వీడియో అనేది మీరు 1-2 సార్లు మళ్ళీ చూస్తే మీకు డెఫినెట్గా ఈ వీడియో అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ మనకి చెప్పుకున్నాం కదా, మనకి అల్టిమేట్గా ఏంటంటే డైరెక్షన్ మాత్రమే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దానికోసం ఇది చూడండి, investing.com ఉంది. investing.comలో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నిఫ్టీ 200లో ఏదైతే ఉంటాయో స్టాక్స్ అవన్నీ కూడా నేను ఒకే చోట యాడ్ చేసుకొని మనం investing.comలో లాగా చూస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్, మీకు టెక్నికల్స్ కూడా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్.
సో టెక్నికల్స్ అంటే అవర్లీలో ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఓవరాల్‌గా మనకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మన పొజిషన్‌ని హోల్డ్ చేయొచ్చా? మంచి రిటర్న్ వస్తదా? అంటే సపోజ్ షార్ట్ చేసాం కిందకెళ్తది. కానీ ఎంత కిందకెళ్తది అనేది మనకి ఇది చూసి ఒక అర్థం అవుతదనమాట. చూడండి ఎంత వీక్‌గా ఉందంటే 200 స్టాక్స్ గూడా ఇది సపోజ్ బ్యాంక్ నిఫ్టీకెళ్దాం. ఓకే. అండ్ టెక్నికల్స్‌కెళ్ళండి ఇక్కడ. ఇది వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి మీరిక్కడ మై వాచ్ లిస్ట్‌లో. దాని తర్వాత ఈ బ్యాంక్ నిఫ్టీ అని క్రియేట్ చేసుకుని దాంట్లో ఈ స్టాక్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి దీంట్లో నేను లాంగ్ తీసుకోవాలా? షార్ట్ తీసుకోవాలా? లాంగ్ తీసుకున్నాను లేదా షార్ట్ తీసుకున్నాను. సైడ్ వేస్ తీసుకున్నాను. సైడ్ వేస్ అంటే ఆప్షన్స్ ద్వారా ఐఎమ్ టాకింగ్ అబౌట్. బట్ దాన్ని హోల్డ్ చేయొచ్చా అనేది మనకు తెలుస్తది ఇక్కడ. 5 మినిట్స్‌లో 15 మినిట్స్‌లో, 30 మినిట్స్‌లో, అవర్లీలో, డైలీలో వీటి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది? వెరీ అగ్రెసివ్‌గా ఒక్కొక్కసారి ఏంటంటే మనకు కంప్లీట్‌గా రెడ్‌గా అయిపోతాయన్నమాట మొత్తం. అలాంటప్పుడు ఏంటంటే హెవీగా సెల్లింగ్ జరుగుతుందన్నప్పుడు మనం ఏంటంటే ఇంకా పొజిషన్స్ షార్ట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ ఏదన్నా ఉంటే మనం కాషియస్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని చూడటం వల్ల ఏంటంటే ఓవరాల్‌గా మనకి మార్కెట్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి? మార్కెట్‌లో మారిపోతూ ఉంటాయి. కాసేపు పైకెళ్తది, కాసేపు కిందకెళ్తది, కాసేపు కిందకి కంటిన్యూయస్‌గా వెళుతూనే ఉంటది. ఒక్కొక్క రోజు కంటిన్యూయస్‌గా పైకెళ్తూనే ఉంటది. బట్ ఇక్కడ ఓవరాల్ పిక్చర్ అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తుందనమాట. అయితే ఇక్కడ ఈ పెర్ఫార్మన్స్ అనేది డిఫరెంట్ ఇండికేటర్స్ ద్వారా కాలిక్యులేట్ చేయటం జరుగుతుంది. దీంట్లో ఆర్ఎస్ఐ అలాంటి ఇండికేటర్స్ వాడతారు, ఆస్కిలేటర్స్ వాడతారు అండ్ మూవింగ్ యావరేజెస్ వాడతారు. బేస్డ్ ఆన్ ద హోల్ థియరీ ఏంటంటే లాస్ట్ 5 మినిట్స్‌లో ఏం చెప్తున్నాయి ఓవరాల్ ఇండికేటర్స్? పలానా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉంది? బుల్లిష్ ఉందా? చూడండి ఇక్కడ. బేరిష్ ఉందా? ఓవరాల్ స్ట్రెంగ్త్ ఏంటి? డైలీలో ఎలా ఉంది? ఈవెన్ మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు 15 మినిట్స్ అవసరం లేదు. నేను స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. అనుకున్నప్పుడు మీరు 5 అవర్స్ డైలీ, వీక్లీ గూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. చూడండి ఇక్కడ వీక్లీలో ఎటువంటి స్టాక్ గూడా మనకి లాంగ్ అనేది లేదిక్కడ. అదేవిధంగా డైలీలో గూడా ఎటువంటి స్టాక్ అనేది మనకి లాంగ్‌లో లేదు. సో, ఓవరాల్‌గా ఆబ్వియస్‌గా మార్కెట్ బేరిష్‌లో ఉన్నాయి. సో, ఇవి చూడటం వల్ల ఏంటంటే మనకి ఒక ఐడియా రావటం అనేది జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్స్ అనేవి తెలుస్తాయన్నమాట. సో, అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. సో, ఇది గూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇన్వెస్టింగ్.కామ్‌లో. ఇది గూడా మీకు ఏంటంటే ఒక ఓవర్‌వ్యూ అనేది జనరేట్ చేయటం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. డెఫినెట్‌గా మంచి టెక్నికల్ అనాలిసిస్ మీద మంచి వీడియోస్ జనరేట్ చేయాలని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.